జంతువులు విపత్తులను ముందే గుర్తించగలవనే విషయంపై చాలా కథనాలున్నాయి. ఎందుకంటే మనుషులతో పోలిస్తే వాటి ఇంద్రియ శక్తులు చాలా బలంగా ఉంటాయి. కుక్కలు దూరం నుంచే సూక్ష్మ శబ్దాలను వినగలవు. పాములు నేలలో వచ్చే స్వల్ప కంపనాలను గుర్తించగలవు. పక్షులు గాలిలో మార్పులను త్వరగా గమనిస్తాయి. భూకంపాలు, తుఫానులు, సునామీలు రావడానికి ముందే భూమిలో ఒత్తిడి పెరగడం వల్ల సూక్ష్మ కంపనాలు ఏర్పడతాయి. కొన్ని వాయువులు బయటకు వస్తాయి. నీటిలో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి మనకు సాధారణంగా తెలియవు, కాని జంతువులు వీటిని ముందే గమనించి అసహజంగా ప్రవర్తిస్తాయి. 2004 సునామీ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు, కుక్కలు, పక్షులు ప్రమాద ప్రాంతాల నుంచి ముందే దూరంగా వెళ్లిన ఘటనలు నమోదయ్యాయి. అయితే ప్రతి సందర్భంలో జంతువులు విపత్తులను ముందే గుర్తిస్తాయనే విషయం శాస్త్రీయంగా పూర్తిగా రుజువు కాలేదు. అయినా కూడా అనేక ఘటనల్లో విపత్తులకు ముందు జంతువుల ప్రవర్తన మారినట్లు పరిశోధకులు గమనించారు. అందుకే జంతువుల ప్రవర్తనను ముందస్తు హెచ్చరికల కోసం అధ్యయనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ భద్రత విషయంలో శాస్త్రీయ హెచ్చరిక వ్యవస్థలపైనే ఆధారపడాలి. జంతువుల అసాధారణ ప్రవర్తనను అదనపు సంకేతంగా మాత్రమే పరిగణించాలి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.